గట్టిగా చేతులు ఎత్తాలి. ఏ చేతులు గిది కాదు, గిదైతే మళ్ళా సిండికేట్ అవుతుంది సూర్యాపేట అంతా తెలుసు కదా. నూనె ప్యాకెట్ కొనాలన్నాక గడిలోనే ధర డిసైడ్ కావాలి. మంచినీళ్ళ ప్యాకెట్ కొనాలన్నాక గడిలోనే డిసైడ్ కావాలి. ఎత్తేది గిది కాదు, గీ చెయ్యి కాదు, గీ పిడికిలు ఎత్తాలి గట్టిగా. ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. బండెనక బండి గట్టి ఏ గడ్డ మనది? ఒక బండి యాదగిరి, ఒక సుద్దాల హనుమంతు, ఒక భీమరెడ్డి నరసింహారెడ్డి, ఒక మల్లు స్వరాజ్యం, ఒక ధర్మభిక్షం పుట్టినటువంటి గడ్డ. జగదీష్ అన్న చాలా సందర్భాలలో చెప్తాడు, ధర్మభిక్షం వారసులం అంటే మేము అని చెప్తాడు. ఒక్కడన్నా కాంగ్రెస్ వాడు చెప్పుకుంటాడా? ఎవరైతే ఈ ప్రాంతంలో సాయుధ పోరాట విముక్తి కోసం, ఈ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిర్రో వాళ్ళ వారసులం ఈ గులాబీ జెండా వారసులు మాత్రమే. అందుకనే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి సరుకరోడా, అర్థమవుతుంది కదా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో, కాంగ్రెస్ సరుకరోడా. ఇవాళ అడగాలి మనం అందరం, ఓకేనా? గట్టిగా ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో, కాంగ్రెస్ సరుకరోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ. నువ్వుండే హైదరాబాదు దాని పక్కన గోలుకొండ, నువ్వుండే హైదరాబాదు దాని పక్కన గోలుకొండ, గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద నీ గోరి గడతాం కొడుక. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో, నైజాము సరుకరోడా. ఏ బండ్లే పోతావు కొడుకో, నైజాము సరుకరోడా. గట్టిగా కొట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక ఈ విధంగా వాళ్ళదుంటే ఇంకెట్లున్నది? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి చెప్పిండా లేదా? చెప్పిండు. ఇట్లా సప్పుడు చేయకుండదు. చెప్పిండా లేదా? ఎన్ని మాయ మాటలు చెప్పిండు? ఉద్యోగాలు లేవని, నీళ్లు లేవని ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు అడ్డదారిలో ఓట్లేయించుకున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. గటువంటి వాళ్లకు మళ్ళొక్కసారి ముచ్చటగా 3 నెలలు కాక ముందుకే ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, ఒకవైపు పండించిన పంటని రైతులు తగలబెట్టుకుంటున్నారు ఈరోజు. అందుకనే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటండి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటండి. అన్న మా వాళ్ళు 20 రోజులు ఏ గొంతులు వేసుకొని సార్తో పాటు మేమందరం తిరగాలి. కాబట్టి మనకు పాటలు కొత్తనా? సూర్యాపేటల్లో అంటే పాటలు కొత్తనా? ఎంత బాగా పాడుకునేది. నేను అందుకే చెప్తున్నా, ఉత్త మాటలు చెప్పే అంటే రేవంత్ రెడ్డి అని మీరే అనాలి. నా నోటితోనంటే బాగుండదుగా, ఓకేనా? ఓటుకు నోటుకు కేసులో దొరికిపోయినటువంటి దొంగని తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడినటువంటి మా నోటితోటంటే బాగుండదు, మీరే అనాలి ప్రజలు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుటండి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటండి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుటండి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటండి. ఓటుకున్నాడు అందరూ నీవు. అది ఒక్కసారి సూర్యాపేట పౌరుషం ఏందో చూపించాలి. మా వాళ్ళందరూ వాళ్ళే కోరస్ ఇస్తున్నారు, మీడియా మొత్తం అంటే తిప్పాలి. ఓటుకున్నాడు గట్టిగా అనాలి. ఓటుకున్నాడు
అక్క మీరు అంటలే, మీరు కూడా వినపడుతుంది కదా. ఓటుకు నోటు చంద్రబాబుకు అందరికి నోటెడ్ అయిపోయింది నల్గొండల సభలో పాడడంతో. అంతే కదా. ఓటుకు నోటు చంద్రబాబుకు, అదే ఓటుకు నోటు చంద్రబాబుకు, ఓటుకు నోటు చంద్రబాబుకు. ఉత్తమ మాటలు చెప్పారు తెలంగాణలో పోరుతుంది. ఉత్తమ మాటలు చెప్పారు తెలంగాణలో పోరుతుంది. ఉత్తమ మాటలు చెప్పారే మందురటి తెలంగాణలో పోరుతుంది. ఉత్తమ మాటలు చెప్పారే మందురటి తెలంగాణలో పోరుతుంది. ఉచిత బస్సాన్ని పథకాన్ని తెచ్చాము. కోసం వాడుతున్నా. బస్సులు ఏమన్నా సుఖం ఉందా? పోతే 20 రూపాయలు 30 రూపాయల ఛార్జీ మనకు దక్కదు తప్ప ఏమన్నా సుఖం ఉందా? ఉన్నదా? ఉచిత బస్సాన్ని పథకాన్ని తెచ్చాము. చూడ, ఉచిత బస్సాన్ని పథకాన్ని తెచ్చావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. ఉచిత బస్సాన్ని పథకాన్ని తెచ్చావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. ఈ కొట్లాటలను ఎప్పుడు చూసినాం? తెలంగాణ రాకముందు నీళ్ల కాడ నల్లాల కాడ నీళ్ల బిందెలు పట్టుకొని అప్పుడప్పుడు కొట్టుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఏడ చూసినా బస్సులలో అమ్మలెక్కలు కొట్టుకునే సిగలు పట్టుకునే. అందుకే ఉచిత బస్సాన్ని పథకాన్ని తెచ్చావు. అమ్మలకాలకు కొట్లాట పెట్టావు. అమ్మలకాలకు కొట్లాట పెట్టావు. అమ్మలకాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు. అయిందా? ఎవరికన్నా అయిందా? గట్టిగా చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ అయిందా? అయిందా? మరి ఏం చేయాలి? గోడకేసి గుద్దుతే బిడ్డడు ఏం కావాలి? అది ఇక 2 లక్షల రుణమాఫీ అన్నావు. రైతన్న మనకేమ ఉరి తాడు వేశావు. రైతన్న మనకేమ ఉరి తాడు వేశావు. రైతన్న మనకేమ ఉరి తాడు వేశావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు. రైతన్న మనకేమ ఉరి తాడు వేశావు. రైతన్న మనకేమ ఉరి తాడు వేశావు. రైతన్న మనకేమ ఉరి తాడు వేశావు. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ తెలంగాణలో పోరుతుంది. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుంది. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుంది. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుంది. అందరు గట్టిగా చెప్పని కొట్టాలి. ఈ విధంగా ఎన్ని ప్రకటనలు ఉన్నాయంటే చెప్పుకుంటా పోతే 420 అంటే ఏందో తెలుసా? ఇత్తనన్న టైంకి ఇవ్వకపోవడం, చెప్పిన మాటల్ని ఆ పూటకే గడుపుకొని బట్టెబాజు ముచ్చట్లు చెప్పేటోళ్లను చీటర్ అంటారు ఇంగ్లీష్ లా. దాన్నే పెద్ద కేసు 420 అనేది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి? అందరొక్కసారి జెండాలన్నీ పైకెత్తండి. అరే దెబ్బకు సంచి చేతుల జెండా చాటరబోదమా. తమ్ముడు, ఈ జెండా మే 13 వరకు అట్లే ఎగరాలి. ఊర్లలోకి పోవాలి. మీలాంటి వాళ్ళని ముంగట పెట్టుకునే రేవంత్ రెడ్డి చాలా ఉపాయంతో ముందుకొచ్చిండు ఉద్యోగాలు లేవని. కానీ ఇప్పటి వరకు ఆయన ఇచ్చే నియామక పత్రాలు మొత్తం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే పెట్టిండో ఘాటికే పత్రాలు ఇస్తున్నాడు. కాబట్టి యువకులు ఈరోజు మళ్ళొక్కసారి పోయినటువంటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణలో బలపడాలంటే యువకులు మొత్తం ముందుండాలని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై